హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సాయంత్రం 7 గంటలు కావస్తోంది. కిరణ్ ఇంకా ఇంటికి రాలేదు. మంజుల మాటి మాటికి గోడ గడియారం వంక చూస్తూ వీధి గేటు వైపు చూస్తూ కూర్చుంది. కిరణ్ బ్యాంకులో ఒక మేనేజర్. ఈ మధ్యనే ట్రాన్స్ఫర్ అయ్యి ఈ సిటీకి వచ్చారు. సిటీ అయినా కూడా వారికి ఇండివిజువల్ హౌసే అద్దెకు దొరికింది. ఇల్లు చాలా పెద్దది. ఇంటి చుట్టూ ప్రహరీ గోడ. ఇంటి ఆవరణలో చాలా రకాల చెట్లు ఉన్నాయి. ఇంటికి కాస్త పక్కగా ఉన్న ముసిడి చెట్టుకు ఒక ఉయ్యాల ఉంది. ముసిడి చెట్టు అడవిలో పెరిగేది. దీని కాయలు చేదుగా ఉంటాయి, తినడానికి పనికిరావు. కానీ మంచి ఔషధ గుణాలు ఉండటంతో ఆ ఇంటాయన అడవి నుంచి మొక్క తీసుకుని వచ్చి ఇంట్లో నాటాడు. ఆయుర్వేద వైద్యులు ముసిడి చెట్టు కాయలు కాచిన తర్వాత కోసి తీసుకుని వెళ్తూ ఉంటారు. చూడడానికి ఆ కాయలు కమలా పండ్లలా ఆరెంజ్ రంగులో చిన్నగా ఉంటాయి. ఇంటి తలుపు తీయగానే ఎదురుగా చెట్టుకు ఉన్న ఉయ్యాల కనిపిస్తుంది. కొత్తగా రావడం వలన చుట్టూ ఉన్న వాళ్ళెవరూ ఇంకా పరిచయం కాలేదు. పక్కింటి ఆవిడ మాత్రం చూసినప్పుడల్లా ఒక చిరునవ్వు నవ్వి లోపలికి వెళ్ళిపోతుంది. మొన్నటి వరకు అత్తయ్య తోడుగా ఉండి ఇల్లంతా సర్ది పెట్టారు. ఊళ్ళో కాస్త పని ఉండటంతో అత్తయ్య గారు ఊరికి వెళ్ళిపోయారు. కిరణ్కి ఉదయమే చెప్పింది, ఇంటికి తొందరగా వచ్చేయండి, ఇంత పెద్ద ఇంట్లో నేను ఒక్కదాన్ని ఒంటరిగా ఉండలేను అని. అయినా కూడా కిరణ్ తన మాట పట్టించుకోకుండా ఎప్పుడూ బ్యాంకు, దానికి సంబంధించిన విషయాలంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్. ఇలా అనుకుంటూ ఉండగానే ఆకాశంలో మెరుపులు మెరవసాగాయి. బయట వర్షం వచ్చేలాగా ఉంది. రివ్వున గాలి వీచసాగింది. కరెంటు పోయింది. ఇన్వర్టర్ ఉండడంతో అంతగా భయపడలేదు మంజుల. చల్లటి గాలి వీస్తోంది. నెమ్మదిగా వర్షం మొదలైంది. కిరణ్కి ఫోన్ చేస్తే కనెక్ట్ అవ్వడం లేదు. అలా చూస్తూ ఉండగానే వర్షం పెద్దగా కురవసాగింది. అలా చూస్తున్న మంజులకి సడన్గా ముసిరి చెట్టు క్రింద ఎవరో ఉన్నట్లుగా అనిపించింది. ఆ మెరుపుల వెలుగులో మంజు కళ్ళు కొద్దిగా చిక్లించి చెట్టు క్రింద చూడడానికి ప్రయత్నించసాగింది. కానీ అక్కడ ఏమీ కనిపించడం లేదు. టార్చ్ లైటు లేదు. మొబైల్లోని లైట్ అంత దూరం కనిపించడం లేదు. వర్షం అలా కురుస్తూనే ఉంది. మధ్యలో భయంకరమైన ఉరుములంటే మంజులకు చాలా భయం. గుండెల్లో దడ. ఇంతలో బెడ్రూంలోకి ఒక అమ్మాయి తెల్ల చీర కట్టుకొని తడిచిన తలను తుడుచుకుంటూ నడుస్తూ వెళ్తూ కనిపించేసరికి, ఏ ఎవరు నువ్వు అని అడిగేసరికి దబేలుమని డోర్ క్లోజ్ అయిపోయింది. మంజు ఒక్క ఉదటన పైకి లేచి డోర్ తీయడానికి ట్రై చేసేసరికి లోపలి నుంచి లాక్ అయిపోయింది. ఇదేంటి ఇలా అయింది, ఎవరు తను అనుకుంటూ డోర్ తీయడానికి ట్రై చేసినా రాలేదు. ఈలోగా వంటగదిలో ఉన్న గిన్నెలన్నీ వాటికవే గాలిలో లేచి కింద పడుతున్నాయి. పరుగున వంటగదిలోకి వెళ్ళేసరికి గిన్నెలన్నీ చెల్లాచెదరుగా పడిపోతున్నాయి. గాలి వేగంగా వీచడం వల్లే అనుకోవడానికి వీలు లేకుండా పడిపోతుండటంతో మంజులకు భయం వేసింది. ఏమీ చేయలేని నిస్సహాయత. పూజ గదిలోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకున్న కాసేపటికి వంటగదిలోని గిన్నెల చప్పుడు ఆగింది. ఆంజనేయ స్వామి వారి కుంకుమ బొట్టు పెట్టుకుంది. నెమ్మదిగా వంటగదిలోకి వెళ్ళి కింద పడి ఉన్న గిన్నెలన్నీ నీట్గా ఎక్కడివి అక్కడ సర్ది తిరిగి వీధి గుమ్మంలో ఉండి కిరణ్ కోసం ఎదురు చూడసాగింది. వర్షం ఇంకా తగ్గలేదు. మనస్సులో చాలా భయంగా ఉంది. మరొక్కసారి ఫోన్ చేసింది కిరణ్కి. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తోంది. సరిగ్గా అప్పుడే ముసిడి చెట్టుకున్న ఉయ్యాల ఊగసాగింది. తెల్ల చీర కట్టుకున్న ఆ అమ్మాయి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. అలా ఊగి ఊగి ఒక్కసారిగా క్రింద పడింది. మంజుల ఒక్కసారిగా ఉలిక్కి పడింది. తన పక్కనే ఆ అమ్మాయి నించుని తన వైపే చూస్తూ ముందుకు వస్తోంది. మంజుల గట్టిగా అరుస్తోంది. కానీ మాట పైకి రావడం లేదు. పైకి లేచి పారిపోదాం అనుకుంది. కానీ పైకి లేవలేకపోతోంది. ఒళ్ళంతా చెమటలు.
గొంతు తడారిపోతోంది. విపరీతమైన దాహం తను దగ్గరికి వచ్చేసింది. అంతే, మంజు స్పృహ తప్పి పడిపోయింది. మంజు కళ్ళు తెరిచి చూసేసరికి తను బెడ్ మీద ఉంది. పక్కన కిరణ్ ఉన్నాడు. ఏం జరిగింది మంజు? నేను వచ్చేసరికి నువ్వు గుమ్మం దగ్గర పడిపోయి ఉన్నావు అనగానే, ఏం లేదండి, మీకోసం చూస్తుంటే మధ్యలో కాస్త కళ్ళు తిరిగాయి అంటూ పైకి లేచి కూర్చుంది. నీరసంగా అనిపించి కిటికీలోంచి బయటకు చూసింది. వర్షం తగ్గింది, కరెంటు కూడా వచ్చేసింది. మంజు కాస్త ఆశ్చర్యంగా బెడ్రూమ్ డోర్ ఎలా ఓపెన్ చేశారు అనగానే, కిరణ్ నవ్వుతూ, మామూలుగానే మంజు అనగానే, నేను ఇందాక రూమ్ ఓపెన్ చేయడానికి చాలా ట్రై చేశాను, బట్ ఓపెన్ కాలేదు. సరే వదిలేయండి, పదండి డిన్నర్ చేద్దామంటూ ఇద్దరూ లేచి డిన్నర్ చేసి డోర్ లాక్ చేస్తూ అనుకోకుండా మంజుల ముసిడి చెట్టు వైపు చూసింది. ఎవ్వరూ లేకుండానే ఉయ్యాల ఊగుతూ ఉంది. దాంతో వెంటనే డోర్ లాక్ చేసి లైట్స్ ఆఫ్ చేసి వచ్చి పడుకుంది మంజుల. కిరణ్, అసలు దయ్యాలుంటాయా? ఉంటే మనకు కనిపిస్తాయా అని మంజుల అనగానే, అందుకు కిరణ్, ఓ చాలా ఉంటాయి, వాటిల్లో నువ్వు నేను కూడా దెయ్యాలమే. మనుషులమే బ్రతకలేక ఇబ్బందులు పడుతున్నాం, ఇక దెయ్యాలు కూడా ఉంటాయా? అవన్నీ ఒట్టి ట్రాష్. మన మైండ్ ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో అప్పుడే మనకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో నువ్వు అసలు ఒంటరిగా ఉన్నావు అనే ఫీలింగ్ రానివ్వకుండా ఏవైనా మంచి బుక్స్ చదువు. కాస్త ఈ ప్లేస్ అలవాటైన తర్వాత నువ్వు కూడా ఏదైనా జాబ్లో జాయిన్ అవుదువు, ఓకేనా? గుడ్ నైట్ అంటూ నిద్రలోకి జారుకున్నారు. కొద్దిసేపటి తర్వాత కిరణ్కి మధ్యలో మెలకు వచ్చింది. కిటికీకి ఉన్న కర్టెన్లు గాలికి ఊగుతున్నాయి. బయట ఉరుములు మెరుపులు. మళ్ళీ వర్షం మొదలైంది. దాహంగా అనిపించింది కిరణ్కి. బెడ్ దగ్గర వాటర్ బాటిల్ కనిపించలేదు. మర్చిపోయి ఉంటుంది దగ్గర పెట్టడం అనుకుంటూ పైకి లేచి ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళి వాటర్ తాగుతూ ఉండగా అప్పుడు కనిపించింది ఎదురుగా అమ్మాయి తెల్లటి చీర కట్టుకొని, ముఖానికి ఎర్రటి తిలకం దిద్దుకొని, చేతి నిండా మట్టి గాజులు వేసుకుని ఉంది. చూడడానికి చాలా అందంగా ఉంది. కిరణ్ వైపే నవ్వుతూ చూస్తూ గుమ్మంలోంచి బయటకు వెళ్దామనగానే కిరణ్ గబగబా మెయిన్ డోర్ లాక్ ఓపెన్ చేసి తనతో పాటు ముసిడి చెట్టు కింద ఉన్న ఉయ్యాలపై కూర్చొని ఇద్దరూ ఊగసాగారు. కిరణ్కి ఏం తెలియడం లేదు. అలా వర్షంలో తనేదో చెప్తూనే ఉంది. అలా వర్షంలో తడుస్తూ ఉయ్యాల ఊగుతూ ఎంతసేపు అలా ఉన్నాడో తెలియలేదు. మంజులకు సడన్గా మెలకు వచ్చింది. గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఎందుకంటే పక్కన కిరణ్ లేడు. నెమ్మదిగా లేచి రూమ్ నుంచి బయటికి వచ్చింది. మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఉండడంతో కంగారుగా బయటికి వచ్చింది. వర్షం మాత్రం కురుస్తూనే ఉంది. కిరణ్ ఒక్కడే వర్షంలో తడుస్తూ ఉయ్యాల ఊగడం చూడగానే కిరణ్ అంటూ అరుస్తూ కిరణ్ దగ్గరికి వెళ్ళి పట్టుకొని కుదిపి కిరణ్ అని గట్టిగా అరిచేసరికి కిరణ్ కాన్షియస్ లేకొచ్చాడు. అప్పటికే విపరీతంగా వర్షం కురుస్తూనే ఉంది. మంజు అతి కష్టం మీద కిరణ్ను లోపలికి తీసుకుని రాగలిగింది. తల తుడిచి వేడిగా కాఫీ కలిపి తీసుకొచ్చింది. కాఫీ తాగిన కాసేపటికి కిరణ్ తేరుకుని, ఏం జరిగింది, నాకు మాట్లాడేమిటి మంజు అనగానే మంజుల కాస్త కోపంగా, వర్షంలో దెయ్యంతో డ్యూయట్ పాడి వచ్చారు అంది. అందుకు కిరణ్, అవునా, నాకు అసలు ఏం జ్ఞాపకం లేదు మంజు. దాహం వేసింది, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి వాటర్ తాగేసరికి ఎవరో అమ్మాయి రా అని పిలిచింది. నాకు తెలియకుండానే డోర్ ఓపెన్ చేసి వెళ్ళాను. ఆ తర్వాత ఏం జరిగింది నాకు తెలియదు అనగానే, ఎవరు పిలిస్తే వాళ్ళ వెనుక వెళ్ళిపోతారా మీరు? అది దెయ్యం. అంత బాగుందా తను? రమ్మని పిలవగానే వెళ్ళిపోయారు తన వెనక. పీక పిసికి చంపేస్తుంది ఆ దెయ్యం అంది మంజుల కోపంగా. తను పిలిచినప్పుడు నాకు కాన్షియస్ లేదు మంజు, ట్రస్ట్ మీ అనగానే, సరే నాకు నిద్ర వస్తుంది, పడుకుంటా. మళ్ళీ ఆ దెయ్యం దగ్గరికి వెళ్లారో కాలు విరగొడతా. వెతికి వెతికి ఈ దెయ్యాలు ఉన్న హౌస్ సెలెక్ట్ చేశారు. హౌస్ ఓనర్ వస్తే ఖాళీ చేసేస్తామని చెప్పండి అంటూ నిద్రపోయింది మంజుల. ఉదయం లేచిన తర్వాత పనుల హడావడిలో రాత్రి జరిగిందంతా మర్చిపోయింది మంజుల. కిరణ్ బ్యాంక్కి వెళ్ళిపోయాడు.
ఈవినింగ్ తొందరగా వచ్చేయండి అని మాత్రం చెప్పింది. పనివాడికి చెప్పి పెరట్లో ఉన్న పిచ్చి మొక్కలన్నీ తీయించేసి చెట్ల మొదలు నీరు పెట్టడానికి వీలుగా మట్టిని వదులు చేయించింది. సాయంత్రానికి పెరడు మొత్తం శుభ్రంగా అందంగా తయారు చేయించింది. ఇప్పుడు చూడడానికి ఇల్లు చాలా అందంగా ఉంది. సాయంత్రం విరజాజి పూలు కోసి మాల కడదామని బయట కూర్చుంది మంజుల. ముసిడి చెట్టుకు ఉన్న ఉయ్యాల కీచుమనే శబ్దంతో ఊగసాగింది. మంజులకు అటువైపు చూడడం భయంగా ఉంది. ఉయ్యాల శబ్దం చేస్తూనే ఉంది. తన గుండె చప్పుడు తనకే వినిపిస్తోంది. ఎలారా దేవుడా అనుకుంటూ కాస్త ధైర్యం చేసి ఇంకాస్త ముందుకు వెళ్ళి చూసింది. 2 ఉడతలు ఒకదానితో మరొకటి పోట్లాడుకోవడంతో ఆ ఉయ్యాల అటూ ఇటూ ఊగి శబ్దం చేస్తోంది. అమ్మయ్యా అనుకుంటూ లోపలికి వచ్చేసింది మంజుల. ఆ తర్వాత చాలా రోజుల వరకు ఏ దెయ్యమూ కనిపించలేదు. ఆదివారం కావడంతో కిరణ్ కూడా ఇంట్లోనే ఉన్నాడు. ఇంతలో హౌస్ ఓనర్ అద్దె డబ్బులు తీసుకువెళ్ళడానికి వచ్చారు. మంజు తాగడానికి మంచినీళ్లు, టీ తీసుకువచ్చింది. మాటల్లో ఇల్లు సౌకర్యంగా ఉందా అని అడిగారు హౌస్ ఓనర్. ఇల్లు బాగుంది కానీ ఇంట్లో దెయ్యం తిరుగుతూ భయపడుతోంది అనగానే ఓనర్ కాస్త తడబడుతూ, అబ్బే అలాంటిదేమీ ఉండదు, సిటీలో దెయ్యాలేంటి అని బుకాయించాడు. కిరణ్ కొద్దిగా గట్టిగా చెప్పడంతో, అవును బాబు మీరు చెప్పింది నిజమే, చవకగా వస్తోందని కొన్నాను. కొన్న తర్వాత తెలిసింది ఈ ఇంట్లో దయ్యాలు ఉన్నాయని. నేను ఎంతకైతే కొన్నానో అంతకే మీకు ఇచ్చేస్తాను. మీరు 1 రోజుల పాటు ఇక్కడే ఉన్నారు అంటే మీరిద్దరూ చాలా ధైర్యవంతులు. మేమైతే 10 రోజులు కూడా గడవకముందే ఇల్లు వదిలి వెళ్ళిపోయాం అనగానే, సరే ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం అనగానే ఓనర్ వెళ్ళిపోయాడు. సాయంత్రం కావస్తోంది. కిరణ్ బోర్గా ఉంది, మూవీకి తీసుకువెళ్ళావా ప్లీజ్ అంటూ మంజుల రిక్వెస్ట్ చేయడంతో, సరే మంజుల రెడీ అవ్వు అనడంతో తొందరగా రెడీ అయ్యింది మంజు. బయట కూర్చున్న మంజుల అన్నట్టు, కిరణ్ ఈ ఉయ్యాల ఉన్న చెట్టుకు ఒక లైట్ వేయించు, మనకు భయం లేకుండా ఉంటుంది అనగానే, ఏంటి మంజుల ఇంకా దెయ్యం గురించి భయపడుతున్నావా? అస్సలు భయపడకు, అది మనల్ని ఏం చెయ్యదు అంటూ కార్ తీశాడు కిరణ్. ఈలోగా మంజు డోర్స్ అన్నీ లాక్ చేసేసింది. సినిమా బాగుంది. ఇద్దరు సినిమా బాగా ఎంజాయ్ చేస్తూ చూశారు. సినిమా అయిపోయింది. హాల్ బయటకు వచ్చిన తర్వాత కిరణ్ అన్నాడు, ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి భోంచేద్దామని రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసి ఇంటికి బయలుదేరారు. ఆకాశంలో మేఘాలు దట్టంగా అలుముకున్నాయి. వర్షం వచ్చేలా ఉంది. ఇంటికి వెళ్ళడానికి సుమారుగా అరగంట పడుతుంది. మధ్యలో ట్రాఫిక్ జామ్ వలన కారు నెమ్మదిగా వెళ్తూ ఉంది. వీళ్ళది సిటీకి కాస్త దూరంగా ఉండటం వల్ల టైం ఎక్కువ పడుతుంది. దానికి తోడు నెమ్మదిగా ఈదురుగాలి మొదలైంది. అప్పుడే కరెంటు పోయింది. స్ట్రీట్ లైట్స్ లేకపోవడంతో దారంతా చీకటిగా ఉంది. ఇంతలో ఎవరో తల్లి కూతురు లిఫ్ట్ కావాలని చెయ్యి అడ్డంగా పెట్టారు. మంజు కారు ఆపండి అనడంతో సడన్ బ్రేక్ వేసి ఆపాడు కిరణ్. ఎక్కడి వరకు అని అడిగింది మంజు. ఇక్కడేనమ్మా, మా కార్ ట్రబుల్ ఇచ్చింది అంటూ రోడ్డు పక్కన ఆగి ఉన్న కార్ చూపించారు ఆ ఇద్దరు. సినిమాకి వెళ్ళి వస్తుంటే ఆగిపోయిందమ్మా, కాస్త లిఫ్ట్ ఇవ్వండి అంటూ చాలా రిక్వెస్ట్గా అడగగానే, సరే కూర్చోండి అంటూ బ్యాక్ డోర్ ఓపెన్ చేశాడు కిరణ్. వాళ్ళు కారులో కూర్చోగానే ఏదో చర్మం కాలిన వాసన వస్తోంది. కారు విండోస్ ఓపెన్ చేసింది మంజుల. ఆ పెద్దావిడ మాట్లాడుతూ, మేమిక్కడికొచ్చి 5 సంవత్సరాలైంది. వీళ్ళ నాన్న అసలు పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటారు. మొన్న అమ్మాయికి చాలా సీరియస్ అయింది, తీవ్రంగా జ్వరం. కేవలం ఆడపిల్ల అని పుట్టినప్పటి నుంచి మా ఆయన పట్టించుకోలేదు. నేనున్నాను కనుక చూసుకుంటున్నాను అనగానే, ఏం చదువుతున్నావమ్మా అని ఆ అమ్మాయిని అడగగానే, ఇంజనీరింగ్ అక్క అంది. చర్మం కాలిన వాసనకు మంజు కిరణ్లకు కడుపులో తిప్పేస్తోంది. ఎక్కడుంచి వస్తుందో వాసన అర్థం కాలేదు. ఇంతలో సన్నగా వర్షం మొదలైంది. వర్షం ఎక్కువ అయ్యేలా ఉంది కిరణ్, కాస్త స్పీడ్గా పోనివ్వు అనగానే ఆ అమ్మాయి, అక్క నాకు వర్షం అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో ఉన్న చెట్టుకు ఒక ఉయ్యాల ఉంది. వర్షం కురుస్తున్న సమయంలో ఉయ్యాల ఊగడం నాకు భలే ఇష్టం. కానీ జ్వరం జలుబు వస్తాయని
అమ్మ తిడుతుంది అనగానే మంజులకి కాస్త అనుమానం వచ్చింది. సమయం రాత్రి 12 కావస్తోంది. వెంటనే ఆ పెద్దావిడ కాస్త కోపంగా, అలా చేసే కదా ప్రాణం మీదకు తెచ్చుకున్నావు అంటూ, ఇక్కడ ఆపు బాబు, మా ఇల్లు వచ్చింది అనగానే కారు ఆపాడు కిరణ్. ఇద్దరు కారు దిగి థ్యాంక్స్ చెప్పి అలా ఇద్దరు నడిచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన వైపు చూసిన ఆ ఇద్దరికి ఒక్కసారిగా గుండె ఆగినంత పనయింది. అక్కడ ఒక్క ఇల్లు కూడా లేదు. కార్ లైట్స్ వెలుతురులో అక్కడ ఉన్న బోర్డుపై పెద్ద పెద్ద అక్షరాలతో హిందూ శ్మశాన వాటిక అని ఉంది. ఇక కిరణ్ మంజు భయంతో వణికిపోయారు. వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి చేరుకున్నారు. వర్షం పూర్తిగా తగ్గింది. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయినా కూడా భయం తగ్గలేదు. ఆ రాత్రికి ఎలాగో అతి కష్టం మీద గడిపేశారు ఆ ఇద్దరు. ఉదయం లేచిన తర్వాత పనుల హడావిడి. కిరణ్ మంజుకి ధైర్యం చెప్పి బ్యాంకుకి వెళ్ళిపోయాడు. పనులు పూర్తి చేసిన తర్వాత అత్తయ్యను వెంటనే బయలుదేరి రమ్మని ఫోన్ చేసింది మంజుల. కానీ అత్తయ్య రావడానికి ఇష్టపడడం లేదు. అక్కడ పలకరించడానికి ఎవరు ఉండరు మంజుల. కాలక్షేపానికి ఆ టీవీ సీరియల్స్ తప్ప నువ్వేమో ఆ కంప్యూటర్తోనూ లేదంటే ఫోన్తో ఉంటావు. కష్టసుఖాలు చెప్పుకోవడానికి అక్కడ ఎవరూ ఉండరు. వచ్చే నెల వస్తానని అబ్బాయితో చెప్పు అని ఫోన్ పెట్టేశారు ఆ అత్తయ్య. చేసేదేం లేక అలా కూర్చుంది మంజు. మధ్యాహ్నం భోజనం చేసి అలా సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంది మంజుల. ఇదంతా ఆ విధవ దయ్యాల వల్లనే, మనశ్శాంతి లేకుండా పోయింది అని పైకి గట్టిగా అనేసింది. ఇంతలో బెడ్రూమ్ నుంచి ఏవో శబ్దాలు, వింత వింతగా అరుపులు రావడంతో మంజులకి భయం పట్టుకుంది. వెంటనే రూమ్ లాక్ చేసి దగ్గరలో ఉన్న ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయింది మంజు. తన స్నేహితురాలికి అక్కడ జరిగిందంతా, ఆ దెయ్యాల గురించి మొత్తం చెప్పేసింది. మంజు ఫ్రెండ్కి పారానార్మల్ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో మంజు చెప్పింది విన్న తర్వాత, చూడు మంజు, దెయ్యాలు అందరికీ కనిపించవు. మన పురాణాల ప్రకారం కేవలం దేవగడియలో పుట్టిన వారికి మాత్రమే కనిపిస్తాయి. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ దెయ్యాలు వాన కురిసినప్పుడే మీకు కనిపిస్తున్నాయి. సో వానకి వాళ్ళు చనిపోయిన విధానానికి సంబంధం ఉండాలి. అందుకే ఆ సమయంలో మీకు ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. కోరికలు తీరక చనిపోయిన వారు, బలవంతంగా చనిపోయిన వారు ఇలా దెయ్యాల రూపంలో ఇహలోకంలో తిరుగుతూ ఉంటారు. ఎప్పుడైతే ఆ పరమాత్మ మీద మనస్సు లగ్నం చేస్తారో ఈ ప్రేతాత్మ రూపం వదిలి పరమాత్మలో కలిసిపోతారు. అంతవరకు ఈ భూమి మీదే ఉండి నరక యాతన అనుభవిస్తూ ఉంటారు. మీరు ఎలాగో ఆ ఇంటిని కొనుక్కోవాలనుకుంటున్నారు. సో నువ్వు ధైర్యంగా ఉండి ఆ దెయ్యాలు ఏం చెప్పాలనుకుంటున్నాయో విను. అవి ఏం చేయలేవు. ఎంత కోపం వచ్చినా కూడా వాటిని మాత్రం తిట్టకు అని చెప్పి అమ్మవారి తాయెత్తు చేతికి కట్టింది. అలాగే కిరణ్కి కూడా కట్టమని ఒక తాయెత్తు ఇచ్చింది. ఇప్పుడు మంజులకి చాలా ధైర్యం వచ్చింది. ఫ్రెండ్ దగ్గర సెలవు తీసుకొని ఇంటికి వచ్చేసింది మంజుల. ఫ్రెష్ అయిన తర్వాత పువ్వులు మాల కట్టి తలలో తురుముకొని ముసిరి చెట్టు దగ్గరకు వెళ్ళింది. చెట్టును చేతితో తాకి చూసింది. చెట్టు నిండా చిన్నగా ఉన్న ఆకుపచ్చని పువ్వులు విరబూసి ఉన్నాయి. ఒక పువ్వును తెంపి వాసన చూసింది. మెంతులు నానబెట్టినప్పుడు వచ్చే కమ్మని వాసన. ఆ చెట్టు కింద నుంచి వచ్చే సువాసన చాలా దూరం వరకు వస్తోంది. ఇంతలో ఫోన్ రింగ్ అవుతుండడంతో లోపలికి వచ్చేసింది మంజు. చూస్తే కిరణ్ ఫోన్ చేస్తున్నాడు. బ్యాంక్లో ఇన్స్పెక్షన్ ఉంది మంజుల, అందువల్ల బాగా లేట్ అవుతుంది అని డిన్నర్ చేసి జాగ్రత్తగా పడుకోమన్నాడు. ఓకే కిరణ్, నేను చూసుకుంటాను అంటూ ఫోన్ పెట్టేసింది. ఎలక్ట్రీషియన్ రావడంతో ముసిరి చెట్టుకు లైట్ వేయించింది మంజుల. వాన కురిసిన లైట్ తడవకుండా తగిన ఏర్పాటు చేయించింది. సమయం రాత్రి 7 గంటలు కావస్తోంది. ఎలక్ట్రీషియన్ వెళ్ళిపోయాడు. డోర్ వేసి టీవీ చూస్తూ కూర్చోంది. బోర్ అనిపించి టీవీ ఆఫ్ చేసి బెడ్రూమ్లోకి వెళ్ళి కాసేపు పడుకుంది. కిటికీలోంచి చల్లని గాలి శరీరానికి తగిలింది. వానొచ్చేలా ఉందా ఏంటి అనుకుంటూ మెయిన్ డోర్ ఓపెన్ చేసి చూసింది. ఆకాశం అంతా నల్లటి మేఘాలు అలుముకున్నాయి. కాసేపట్లో వర్షం వచ్చేలా ఉంది. ఈదురుగాలి మొదలైంది. దానితో కరెంటు కూడా పోయింది. ముసిడి చెట్టు క్రింద మాత్రం
ఇన్వర్టర్ కనెక్షన్ వలన లైట్ వెలుగుతూనే ఉంది. ఇంతలో బెడ్రూమ్ డోర్ దబేలుమని లాక్ అయిపోయింది. ఆ శబ్దానికి మంజుల గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఏంటి మళ్ళీ ఇలా జరుగుతోంది? అమ్మవారి తాయిత్తు ఉన్నా అనుకుని తనకు తాను ధైర్యం తెచ్చుకుంది. టైం 9 కావస్తోంది. బాగా ఆకలి వేయడంతో ఏమైతే అదే జరగని అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి కంచంలో ఫుడ్ తెచ్చుకొని తినడం మొదలుపెట్టిన కాసేపటికి ఆ ఫుడ్తో ఉన్న కంచం అమాంతం గాలిలోకి లేచి సీలింగ్కి తగిలి దడేలుమని కింద పడింది. అందులోని ఫుడ్ మొత్తం రూమ్ అంతా చెల్లాచెదురుగా పడిపోయింది. మంజులకి కళ్ళలో నీళ్లు తిరిగాయి. అలా ఏడుస్తూనే రూమ్ అంతా క్లీన్ చేసింది. అలా నీరసంగా సోఫాలో కూర్చొని బయటకు చూస్తోంది. ఇంతలో విండోస్కున్న అద్దాలను గోళ్లతో భయంకరమైన శబ్దంతో ఎవరో గీస్తున్నారు. ఆ శబ్దానికి తలలోని నరాలు తెగిపోయేలా ఉంది. ఇక మంజుకి ఎక్కడా లేని ధైర్యం వచ్చేసింది. అసలు ఏం చేద్దామని మీ ఉద్దేశం? ఎంత భయపెట్టినా ఈ ఇల్లు వదిలి వెళ్ళం అనగానే బెడ్రూమ్ తలుపు ఆటోమేటిక్గా తెరుచుకుని బెడ్ మీద ఉంచిన కొత్త చీర గాలిలో ఎగురుతూ ఉండగానే చీర మొత్తం చిన్న చిన్న ముక్కలుగా చింపేసి గదంతా చెల్లాచెదురుగా పడిపోయింది. ఇంతకన్నా మీరు నన్నేమి చేయలేరు అనగానే మెయిన్ డోర్ కాలింగ్ బెల్ ఆగకుండా మోగుతోంది. కిరణ్ వచ్చి ఉంటాడని ఒక్క ఊదుటన మెయిన్ డోర్ ఓపెన్ చేసింది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. వాన అలా కురుస్తూనే ఉంది ధారగా. ఇంతలో వర్షంలో తడుస్తూ 2 ఆకారాలు గుమ్మంలో నిలబడి ఉన్నాయి. ఆ రోజు కార్ లిఫ్ట్ అడిగిన వాళ్లే ఈ ఇద్దరు. ఆ పెద్దావిడ ఒంటిపై కాలిపోయిన చర్మం అక్కడక్కడ చర్మం కాలిపోయి వేలాడుతూ ఉంది. చర్మం మీద అక్కడక్కడ కాలిన చీర పీలికలు అంటుకుని ఉన్నాయి. ఆ పెద్దావిడ మాట్లాడడం మొదలుపెట్టింది. ఈ ఇల్లు నా పసుపు కుంకుమల కింద మా నాన్నగారు దగ్గరుండి చాలా జాగ్రత్తగా కట్టించారు. ఈ ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం. మంచివాడని ఏరుకోరి వీళ్ళ నాన్నని పెళ్లి చేశారు. పెళ్లి జరిగిన దగ్గర నుంచి నరకం చూపించాడు. తాగుడుకు బానిసయ్యి ఊరంతా అప్పులు చేశాడు. ఆడపిల్ల పుట్టిందని వీళ్ళ నాయనమ్మ ప్రతిరోజు తిడుతూ కొడుతూ ఉండేది. పాపని చూసుకుని అన్ని కష్టాలు భరించాను. పాప ఇంజనీరింగ్ చదువుతోంది. వాన అంటే చాలా ఇష్టం. అదిగో ఆ ఉయ్యాలలో ప్రతి సాయంత్రం ఊగుతూ ఉండేది మా పాప. ఒకరోజు పాపకి తీవ్రంగా జ్వరం వచ్చింది. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాం. మొదట తగ్గింది. ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడానికి వీళ్ళ నాన్న ఒప్పుకోలేదు. బ్రతిమలాడాను. జ్వరం ఎక్కువైంది. నేను మొండిగా తీసుకుని వెళతానని చెప్పడంతో నా మీద కిరోసిన్ పోసి నిప్పు పెట్టేశాడు. నేను మంటల్లో తగలబడుతూ ఉంటే వీళ్ళ నాన్న నాయనమ్మ వెర్రి ఆనందం పొందారు. జ్వరంతో కాసేపటికి మా అమ్మాయి కూడా చనిపోయింది. ఆ తర్వాత ఈ ఇంటిని వీళ్ళ నాన్న ఎవరికో అమ్మేసి వేరే ఊరు వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగి వీళ్ళ నాన్న నాయనమ్మ దిక్కులేని చావు చచ్చారు. ఇక అప్పటి నుంచి ఈ ఇంటి మీద మమకారం చావక మేమిద్దరం ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటున్నాం అంది ఆ పెద్దావిడ. ఆవిడ కథ విన్న తర్వాత మంజు వెక్కి వెక్కి ఏడ్చేసింది. కాస్త తమాయించుకుని మీ జీవితంలో జరిగింది చాలా విషాదకరం. దాన్ని ఎవరూ కాదనలేని సత్యం. కానీ మీరు చనిపోయారు. ఇక ఈ ఇంటి మీద మమకారం పెంచుకొని ఇక్కడే ఉండటం అనేది మంచిది కాదు. ఈ ఇల్లు ఖచ్చితంగా మేము కొనుక్కోవాలని అనుకుంటున్నాం. నేను కూడా మీ కూతురు లాంటి దాన్నే. ఈ ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటాను. మీరిద్దరూ ఇప్పుడు ఈ లోకంలో మమకారం పెంచుకోకూడదు. ఇక్కడి కోరికలన్నీ వదిలేసి ఆ పరమాత్మను చేరుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీ జన్మకు సార్థకం లభిస్తుంది అనగానే ఆ ఇద్దరూ సంతోషంగా అలా గాలిలో తేలియాడుతూ పైలోకాలకు పయనమయ్యారు. ఆ తర్వాత కిరణ్ మంజులలు ఆ ఇంటిని సొంతం చేసుకున్నారు. మరెప్పుడు ఆ దయ్యాలు ముసిడి చెట్టు దగ్గరకు రాలేదు. ఇప్పుడు ఖాళీ సమయంలో మంజుల బుక్ చదువుకుంటూ ఆ ఉయ్యాల ఊగుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి
మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.